మంది ఉన్నారు. सर्व
విశ్వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేడు మన శ్రీ సభలో ఈరోజు గొప్ప రోజు. ఎందుకంటే కొన్ని గంటల క్రితమే మన జగద్గురువులు వారి ఇన్స్టలేషన్ జరిగింది, ప్రతిష్టాపన జరిగింది. ఈ విధంగా వారు అధికారపూర్వకంగా లాంఛనాలతోని వారి యొక్క అధికారాన్ని మన శ్రీ సభలో మన కొరకు వినియోగించబోతున్నారు. ఈ రోజున ఈ శుభ తరుణాన నేను నా యొక్క కృతజ్ఞతా పూజని నా కుటుంబ సభ్యుల గురించి, మరి ముఖ్యంగా మీ అందరి గురించి, మీ యొక్క తలంపులు నెరవేరాలని, మన గ్రామాన్ని దేవుడు విశ్వాసవాడిలో ఇంకా అధికంగా నడిపించి తనకు మహిమకరమైన సంఘంగా మన సంఘాన్ని మార్చమని ఈ యొక్క దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా భక్తి విశ్వాసంలోని చేతులు జోడించి ప్రభుని స్మరణ చేసుకుంటూ ఈ యొక్క దీపావళి పూజని ప్రారంభించుకుందాం. నన్ను దేవునిలో నడిపించినటువంటి సామ్యుయేలు ఏ విధంగానైతే ఏలి వద్ద ఉండి దైవ పిలుపును కనుగొన్నాడో, అదేవిధంగా నేను ఫాదర్ సురేంద్ర గారి దగ్గర ఉండి దైవ పిలుపు అంటే ఏంటి అని గ్రహించాను. ఇప్పుడు వారందరూ నన్ను ఉద్దేశించి ఉపకారం చెప్తారు. తుమ్మబాలా గారి యొక్క 50వ గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువుగా 50 వసంతాలు ముగించుకున్న శుభ సందర్భంలో భారత విక్రమ్ ఎడిటర్ గారు వెళ్ళి, తుమ్మబాలా తండ్రి గారు 50 వసంతాలుగా మీరు గురుత్వ జీవితం జీవించారు. ఈ 50 వసంతాల గురుత్వ జీవితంలో మీరు మాకు చెప్పదలుచుకున్నటువంటి మీ రహస్యం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే ఆయన ఈ మాటలు అంటున్నారు. ప్రతిరోజు దివ్య బలి పూజలో నేను అప్ప రూపంలో యేసుక్రీస్తుని ప్రజలకు చూపించడం కూడా నేను పొందుకోలేదు. ఎంత గొప్ప ఆధ్యాత్మిక భావం ప్రియమైన దైవ ప్రజలారా. గురువు తన యొక్క గురుత్వంలో ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆనాడు మోషే కంచు సర్పాన్ని ఎడారిలో ఏ విధంగా ఎత్తి వారికి రక్షణ కారణయ్యాడో, గురువు కూడా ప్రతిరోజు దివ్య బలి పూజలో అప్పద్రాక్ష రసాలను పైకెత్తి చూపించడం ద్వారా క్రీస్తును ప్రజలకు చూపిస్తూ వారి యొక్క రక్షణకు కారణమవుతున్నాడు. అంత గొప్ప గురుత్వ అంతస్తుని మన ప్రియతమ ఫాదర్ కొట్టె సుధీర్ గారు ఈ రోజు దానిని స్వీకరించి మన మధ్యలో మొట్టమొదటిసారిగా తన యొక్క హస్తాల మీదుగా ఆ క్రీస్తు ప్రభును, క్రీస్తు ప్రభు యొక్క శరీరమును, క్రీస్తు ప్రభు యొక్క రక్తమును మనకు చూపించి మనకు రక్షణను ఇవ్వబోతున్నారు. భూమి సూర్యుడి చుట్టూ ఏ విధంగా తిరుగుతుందో గురువు కూడా 7 దివ్య సంస్కారాల చుట్టూ తన జీవితాన్ని పరిభ్రమించుకుంటూ వెళ్తాడు. ఈ 7 దివ్య సంస్కారాల కొరకు మేము ఎక్కడికైనా వెళ్ళాలి, ఎంతటికైనా తెగించాలి, అవసరమైతే మా రక్తాన్ని చిందించాలి. అలా 7 దివ్య సంస్కారాల, సప్త సంస్కారాల యొక్క జీవితంలో అడుగు పెట్టాడు మన యొక్క ప్రియతమ నవ యువ గురువులు ఫాదర్ కొట్టె సుధీర్ గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మళ్ళీ ఒకసారి తుమ్మబాలా గారిని మనం స్మరించుకుంటున్నాం. ఆయన అంటారు, ప్రతి గురువు కూడా పవిత్ర గురువుగా, ప్రసంగించే గురువుగా, ప్రజల గురువుగా, ప్రకటించే గురువుగా, ప్రబోధించే గురువుగా. ఎప్పుడైనా కూడా ఫస్ట్ అనేటువంటి దానికి ఎంతో ప్రాముఖ్యత
మీ అందరికీ కూడా అంత గొప్ప గురుత్వ అంతస్తునకు మరి చేసినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఫాదర్ సుధీర్ గారి యొక్క పరిశుద్ధ హస్తాల మీదుగా అక్షయ ముద్ర శాశ్వత గురుత్వం బిషప్ గారు గురుత్వాభిషేకం రోజున విస్మా తైలంతో 2 చేతులు నిన్న పూస్తారు తైలంతో. మేము మనుషులమే, మేము బలహీనులమే, మేము కూడా చిన్న పెద్ద పాపాల్లో పడిపోయినా కూడా ఈ అక్షయ ముద్ర మాత్రం పరలోకంలో చేరే వరకు ఉంటుంది. అలాంటి అక్షయ ముద్రను పొందుతున్నటువంటి యాజకుడు ఇప్పుడు దివ్య బలి పూజ సమర్పించబోతున్నారు. ఈ రోజు మళ్ళీ మనకు 2 అంతల దీవెన అజయ్ ఫాదర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఈ ఇద్దరు గురువుల యొక్క దీవెన ద్వారా మన గ్రామాన్ని, మన కుటుంబాలను దీవించాలని ఎంతగానో మనం కోరుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన బలి పూజలో పాల్గొనడానికి ప్రభువుకు వ్యతిరేకంగా, పొరుగు వారికి వ్యతిరేకంగా చేసిన పాపములకు పశ్చాత్తాపపడుతూ
सर्वशक्तिगल नित्य सर्वेश्वर भास्करपरमहस्यमुनु मायन्तु सदा निरवेर्भु पवित्र ज्ञानस्नानము ద్వారా నూతన జన్మమును పొందినవారు నీ యందు సంరక్షణ కింద సత్ఫలములను సమృద్ధిగా నొసగుదురుగాక. నిత్యానందపు సుఖశాంతులకు వారు పాదులగుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒక చోట ప్రభు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు తెలియజేసింది. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తన శిష్యులుగా చేసుకొని వారు తిరిగి లిస్సాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయేది. అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసం నందు నిలకడగా ఉండవలేనని వారిని ప్రోత్సహించింది. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించటకు పెక్కు శ్రమలను అనుభవింపవలేని పెద్దలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడలెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చేది. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహములకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘంలోని ప్రజలను ఒక చోట ప్రభు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారము ఎట్లు తెరిచినదియు వారికి తెలియజేసింది. ఇది ప్రభు వాక్కు.
దర్శన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అంతటా నేను ఒక కొత్త దివిని కొత్త భూమిని చూచితిని. మొదటి దివి భూమి అదృశ్యమాయను, సముద్రం కూడా అదృశ్యమాయను. అనంతరము దివి అంతటి దేవుని నుండి దిగివచ్చు పవిత్ర నగరము నూతన యెరూషలేమును క్రాంతించింది. ఆమె తన భర్తను చేరుకున్నప్పుడు వస్త్రధారణను ఉనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనం నుండి ఒక గంభీరత వెలువడటకు నేను ఇంటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును. వారే ఆయన ప్రజలు, స్వయంగా దేవుడే వారితో ఉండెను. ఆయన వారికి దేవుడు వారి కళ్ళ నుండి వెలువడకు కన్నిటిని ఆయన కూర్చివేయును. ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడ్చు కానీ, బాధ కానీ ఏ మాత్రం ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సహాయము ఇప్పుడు ఇవన్నిటిని కొత్తగా సృష్టించదను అని పలికెను. ఇది నిజము. పునీత యోహాను రాసిన సువార్త
కొట్టిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరచబడెను. ఆయన యందు దేవుడు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉండను. మీరు నన్ను వెతకదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞాపించుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉండొచ్చు, దాన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుందరు. ప్రభు కుమార్ అనే తన సేవకుడు ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు మరి గ్రామాన్నంతటిని కూడా దేవుడు అభిషేకిస్తున్నాడు. అభిషేక వరములు కుటుంబంపై మరియు ఈ గ్రామం అందరిపై దేవుడు చల్లుతున్నాడంట. ఈ గ్రామాన్ని దేవుడు ఎత్తిపడి చూపడుతున్నాడు. యెరూషలేము ఏ విధంగా దేవుని దృష్టిలో గొప్పదో, బెత్లెహేము ఏ విధంగా దేవుడు జన్మించిన స్థలంగా దేవుడు గొప్పదిగా చూపెడుతున్నాడు. ఒక గ్రామం నుంచి దేవుడు ఎన్నుకొని ఆ బిడ్డను అభిషేకించినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ దేవుడు ఎలుగెత్తి చెప్తున్నాడు, ఈ గ్రామాన్ని నేను ఎన్నుకొని అభిషేకిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది ఈ అభిషేక వరంలో కోరుకుంటున్నారు? అభిషేక వర్షము మా మీద రావాలి, మా కుటుంబం మీద రావాలి. దేవుడు మా కుటుంబాన్ని సుధీర్ ఫాదర్తో పాటు మా కుటుంబాన్ని కూడా ఈ అభిషేక వరంలో నింపాలని కోరుకునే వారందరూ దేవుడి సన్నిధిలో ఒక క్షణం పాటు కొద్దిసేపు మౌనంగా ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందామని. మనందరం కూడా ఎన్నో రోజులు నిరీక్షించాం మన గ్రామాన్ని దేవుడు ఇంత అభిషేక వరంలో నింపమని ప్రార్థించుకున్నాం. మరి ఈరోజు మనందరం కూడా ఈ పూజలో పాల్గొని వారి పూజ సమర్పిస్తుండగా అపోస్తలులందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొంది వారి చెంత ఉన్నటువంటి 2000 మందిపై ఏ విధంగా దేవుని ఆత్మ వర్షంను గుర్తింపజేశారు, అదేవిధంగా ఈరోజు సుధీర్ అనే తన సేవకుడి ద్వారా ఈ గ్రామం అందరిపై తన అభిషేక ఆత్మ వరాలను కురిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవ, ఆనాడు మొదటి సంఘంలో ఆత్మశక్తితో నింపి అపోస్తలుల ద్వారా ఈ సంఘాన్ని నిర్మించుకున్నారు. ఆనాడు మొదలైనటువంటి అభిషేకం ఈనాడు ఈ గ్రామంలో మరొకసారి మా మధ్యలో నిరూపిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క గురువు, కన్యాస్త్రీ, పట్టవాసులు, అదేవిధంగా గ్రామస్తులందరినీ మీకు అర్పిస్తున్నాం. ఈరోజు ఈ అభిషేకంలో ఉన్న గొప్పతనం ఏంటో మేము తెలుసుకొని అంగీకరించి దాంట్లో ఫలించే కృపను మాకు ప్రసాదించమని, మాలో ఉన్నటువంటి అసమానత, మాలో ఉన్నటువంటి దుఃఖము, బాధ ఈ అభిషేక వరములతో తొలగించి, అపవిత్ర ఆత్మ ఆవరణను తొలగించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, ఈ ప్రదేశం అంతా కూడా నీ ఆత్మ వెలుగుతో నింపి కాపాడమని యేసు అతిపరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మాట ప్రార్థనలో పాడుతుండగా ఒకవేళ నివేదనలుంటే తాళములుంటే అవన్నీ కూడా యేసు నామములో పడిపోయి పాల్చేయబడతారు. ఈ లోక సంబంధమైన విషయాలు ఏంటంటే మనుషులు చూస్తున్నారు కానీ దేవుని అభిషేకంతో అనలేదు. అవన్నీ కూడా దేవుడికి సంబంధం. మన పడలేదు ఈరోజు ఈ కుటుంబంలో బిడ్డలు దీవించబడాలి. అడిగి అభిషేకం
విజయమే కదా. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధమైన తండ్రి, నీ హస్తాన్ని పట్టుకుని ఈరోజు తన గురు జీవితాన్ని ఆరోపిస్తున్నటువంటి ఫాదర్ సుధీర్ గారిని నీ యొక్క ప్రేమతో నింపండి. తాను పొందుకున్నటువంటి నీ అభిషేక వరములు నీ పరిచర్యలో ఎంతో మందికి పంచినట్లుగా, బాధల్లో కన్నీటితో సమస్యల్లో ఉన్న వారిని ఓదార్చినట్లుగా, ఎంతో మందిని సైతాన్ బంధకాలను విడిపించినట్లుగా వారిని ఒక సాధనంగా వాడుకోమని వేడుకొచ్చున్నాం, ఒక రాయిగా చేయమని వేడుకొచ్చున్నాం. ప్రభువా, తాను పంపబడిన ప్రతి ప్రదేశంలో నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రవేశించిన కాక. అమ్మ మరియ తల్లి, యేసు ప్రభు శిలువ చెంత నిల్చుని యేసు ప్రభు శ్రమలో పాల్పంచుకొని ప్రత్యక్ష సాక్షిగా ఈ లోకానికి నీ కుమారుని ప్రేమను పంచావు తల్లి. మౌనంగా పరలోకం వైపు చూశావు. మరి గురు జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు అన్నిటి యందు నీ యొక్క చేతను అందించండి అమ్మ. ఇప్పటి నుంచి గురువుగా అభిషేకింపబడినటువంటి ఈ ఫాదర్కి మీరే మొదటి తల్లి, మీరే ఉన్నతమైనటువంటి తల్లి, వారికి జన్మనిచ్చిన తల్లి ఉన్నప్పటికీ మరి వారి పరిచయ జీవితంలో మీరే వారికి తల్లిగా ఉండండి. యేసు ప్రభు స్థానాన్ని స్వీకరించినటువంటి ఆ బిడ్డకు మీరే తల్లిగా ఉండి నడిపించండి. అనేక అక్కడి నుండి బాధల నుండి తాను ప్రవేశించి పనిచేస్తున్న ప్రదేశాలలో అమ్మగా వారికి తోడుగా ఉండి నడిపించమని యేసు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. అర్పణ. Thank
పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవితమందు మాకు భాగ్యమును దయచేయుము. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటి ఉపయుక్తంగా మా జీవితములను సవరించుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించుటయు మా పాస్టర్యు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజుకు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతనిని మరణము మా మరణమునకు విముక్తి దానమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా
సృష్టి అంతయు నేను స్తుతించుట ఆయుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్త సమయం వరకు నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. Thank you.
అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోసెఫ్ ఉపతిన గారితోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని సత్యపరచు ఈ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు మేము ప్రార్థించుచున్నాము. ఈ లోకము యాత్ర చేయి నీ శ్రీ సభను మా సేవకులకు నీ సేవకులకు పద్నాలుగు అడిగి పాము గారిని మా పీఠ పాలన అధికారి ఫాదర్ విజయపాల్ గారిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించు ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమలందరూ దృఢపరచుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దైవ తండ్రి నవ దశ చెదిరిన వీళ్ళందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమను ఈ లోకమును వీడిన వారందరినీ దయతో రాజ్యంలో చేర్చుకుని మేము నాచలు చేయి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుతాముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాం. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. అనుసరించి ప్రార్థింప సాహసిద్దులు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారం నీ
శాంతిని అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానములు తెలుపుకుందాము. Thank you.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల కళ 16వ తారీఖున నెరవేరింది. నేడు నా యొక్క స్వహస్తాలతోని ఈ యొక్క దీపావళి భోజనం సమర్పించడం అంటే అది నా ఘనత కాదు, కానీ నన్ను సృజించి నన్ను ఎన్నుకొని అభిషేకించిన ఆ త్రిత్వైక దేవునికి మాత్రమే స్తుతులు, ఘనత, ఆరాధన చెందుగాక. కావున తల్లి మరియా ఏ విధంగానైతే ప్రభుని స్తుతించిందో, ఇప్పుడు నా ఆత్మ కూడా ఆ విధంగానే ప్రభు నా పట్ల, నా కుటుంబ జీవితం పట్ల చేసిన అనేక మేలుగాను ప్రభుకి శతకోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఉట్టివాడను, నాలో ఏమీ లేదు. నాకున్నదంతా కూడా ప్రభు ఇచ్చిన కరుణ మాత్రమే. ఆయన కరుణనే నన్ను ఇంతవరకు నడిపించింది. ఆయన నా మీద కనికరం చూపించాడు కనుకనే ఆయన తనను తాను దివస ప్రసాదంలో నాకు ఏర్పరుచుకున్నాడు. కాబట్టి నేను ఈ క్షణం వరకు ఈ యొక్క శిక్షణ కాలంలో సాఫీగా ఉన్నాను. లేదంటే అనేక కష్ట నష్టాల మధ్యలో వెళ్ళిపోవాల్సిన వ్యక్తిని, కానీ ఏ రోజు కూడా నేను వెళ్ళిపోవాలి, ఇది విడిచిపెట్టాలి, ఇది నా జీవితం కాదు, ఎందుకు నేను డాక్టర్ కాకుండా ఈ జీవితాన్ని ఎన్నుకున్నాను అనే ఆలోచన ఏ రోజు కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. అంత గట్టిగా దేవుడు నన్ను తనలో ఉంచుకున్నాడు. ఆ త్రిత్వైక దేవునికి నేను ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్పిన ప్రక్కనే. అదేవిధంగా దేవుడు తన కరుణను తన తల్లి అయిన ఫాతిమా మాత ద్వారా కురిపించి ఒక తల్లిగా అనేకమైన వ్యాధి బాధలను తోడుంది. కాబట్టి పరిశుద్ధ ఫాతిమా మాతకి నా హృదయపూర్వక స్తోత్రాలు. నాకు జన్మనిచ్చి పెంచి పోషించి విలువలతో కూడిన చదువును చదివించి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా మా నాన్న అమ్మగారు ఎంతో ప్రయాసపడి నన్ను ఉన్నతమైన విద్యలో చదివించారు. కాబట్టి వారికి నా పాదాభివందనాలు. నాకు నా చెల్లి, తమ్ముడు, బావ వీరి ముగ్గురు ఎంతగానో సహాయం చేస్తున్నారు. వారి యొక్క ప్రార్థనలో నన్ను ఉంచుకుంటున్నారు. వారి యొక్క ప్రేమానురాగాలు నాకు పంచిపెడుతున్నారు. కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను పలానా తారీఖున గురు పట్టాభిషేకం పొందబోతున్నాను తండ్రి గారా అని జయరావు తండ్రి గారిని సంప్రదించినప్పుడు తన యొక్క ఆశీస్సులను నాకు అందజేశారు. అదేవిధంగా మన గ్రామ స్థానిక గురువులందరూ కూడా నా మీద ప్రేమతోని ప్రార్థన చేశారు. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నాకెంతగానో సహాయం చేశారు. కాబట్టి మన గ్రామ స్థానిక గురువులందరికీ నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ యువర్ ఫాదర్స్. ఎన్నో సవాళ్ళ మధ్యలో నన్ను ఈ గురుత్వానికి ఎంపిక చేసిన మన విచారణ గురువు ఫాదర్ కే జోసెఫ్ ఎస్ఎం గారికి నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక స్తోత్రాలు. థ్యాంక్ యూ యువర్ ఫాదర్. అదేవిధంగా నేను అడగగానే ప్రసంగాన్ని ఒప్పుకొని ఆత్మ అభిషేకంతో ప్రవచనాత్మక విధంగా ఎంతో చక్కగా అభిషేకం అంటే ఏంటి, గురువు అంటే ఎవరు, గురుత్వ బాధ్యతలు అంటే ఏంటి, గురువుని మనం
నవీన్ గారు వారికి ఆరోగ్యం బాగాలేదు, అయినా సరే నా మీద ఉన్న ప్రేమతోని నేను నీ యొక్క కృతజ్ఞత బలి పూజలో ఉంటానని మాటించి ఆ మాట నిలుపుకొని ఇంతవరకు వారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఓపికకి నా యొక్క ధన్యవాదాలు, మీ యొక్క ప్రేమకి నా యొక్క హృదయపూర్వక ఫాదర్. అదేవిధంగా మిలిటరీ డైరెక్టర్ గారైన రెవరెండ్ ఫాదర్ భాస్కర్ గారు ఎంతో బిజీగా ఉంటారు, అయినా సరే వారి యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటినీ విడిచిపెట్టి ఈ రోజు నా గురించి ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా నిన్న నేను వేసుకున్న ఆ యొక్క యాత్రిక వస్త్రాన్ని కూడా ఫాదర్ గారిని స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ ఫర్ యువర్ లవ్ అండ్ కేర్. నేను అనుకున్నాను నిన్నటి రోజున ఎందుకు మన ఎస్పీ ఫాదర్స్ గారు రాలేదు, నేను పిలిచాను కదా అనుకున్నాను. కానీ నాకు ఇక్కడికి వచ్చి చాలా సర్ప్రైజ్ ఇచ్చారు. వారు రెవరెండ్ ఫాదర్ జార్జ్, రెవరెండ్ ఫాదర్ అని ఎస్పీ గారికి వారు ఎంతో టైట్ షెడ్యూల్లో కూడా బీసీ ఫాదర్స్ ఎంతో బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా మా మధ్యలో చేసిన నా యొక్క బలి పూజలో పాల్గొని నన్ను దీవించారు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదేవిధంగా మన చర్చ్ సంఘ పెద్దలు వాళ్ళు నాకెంతో సహకరించారు. ప్రతి ఒక్క విషయంలో నా తోడుని ఈ గురు పట్టాభిషేకం జరగవలసిందే అనుకుంటూ ఎంతో ప్రోత్సహించి ఈ స్థితి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కావించారు. కాబట్టి మన యొక్క సంఘ పెద్దలందరూ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున, అదేవిధంగా మన క్యాటరిస్ట్ గారికి కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా మా కొట్టేవారి వంశం మేమున్నాము నీతో అనుకుంటూ ఇదిగో మా అన్న అశోక్ గారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అదేవిధంగా మిగతా వారందరూ కూడా మేము మీతో ఉన్నాము. ఈ గురు పట్టాభిషేక మహోత్సవాన్ని అదేవిధంగా కృతజ్ఞత బలి పూజలో కూడా మనమంతా సంబరం చేసుకోవాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలనుకుంటూ నా వెంట దేవుడు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, కొట్టే వంశం వారందరికీ నా తరఫున, నా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన మనసులని దేవుని యొక్క ప్రేమతోని, వారి యొక్క సంగీత భావంతోని తీసుకొని నడిపించుకొని వెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎన్ పరేల్ గారికి, మరి గాయక బృందాలందరికీ వారి నా తరఫున, నా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎంతో శ్రమ తీసుకొని ఈ సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ. ఈరోజు ఫుడ్ మరియు ప్రొసెషన్లో వచ్చినప్పుడు వెహికల్ ఎంఓపీ బ్రదర్స్ అరేంజ్ చేశారు. వారందరికీ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక వ్యక్తికి చాలా రుణపడి ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరంటే ఫాదర్ సురేందర్ గారు. ఎందుకంటే నా దైవ పిలుపుని దృఢపరిచారు, బలపరిచారు. నేను ఫాదర్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఫాదర్ నాకు శిక్షణ ఇచ్చాడు, శిక్షించాడు కూడా. అయినా సరే ఆ శిక్షణ ద్వారానే నేను ఇక్కడ దృఢంగా ఉన్నాను. కాబట్టి థ్యాంక్ యూ డియర్ ఫాదర్ ఫర్ యువర్ ట్రైనింగ్ అండ్ ఫర్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ. ఇక నా తోటి గురువు, నా క్లాస్మేట్ అయిన రెవరెండ్ ఫాదర్ రమేష్ గారికి నేను మనసారా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పిలవగానే వచ్చారు. ఒక మాట చెప్పాలంటే తానే ముందుగా ఫోన్ చేసి నేను వస్తాననుకుంటూ చొరవ తీసుకొని మరి ఇక్కడికి వచ్చి నా గురించి ప్రార్థన చేశారు. నాకు అన్ని వేళలా సహాయపడుతూ, నన్ను ప్రోత్సహిస్తూ, సెంటర్ జీవితంలో కూడా మేమిద్దరం కలిసి ఉన్నాము. ఈ విధంగా మన గురు పీఠానికి ఇద్దరం గురువులు కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ డియర్ ఫాదర్ రమేష్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. వీడియోగ్రాఫర్ అయిన ప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడి నుంచి చాలా కష్టపడుతూ వీడియోలు, ఫోటోగ్రాఫర్ తీస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీ అందరికీ కూడా, మీరందరూ కూడా నా కుటుంబమే. ఫాదర్ గారు ప్రసంగంలో చెప్పినట్లుగా మనమంతా కూడా ఒకే కుటుంబం. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద
ఇక్కడ ఉన్న వారందరికీ, ఈ గ్రామానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీ ప్రార్థనలను గుర్తుపెట్టుకోండి. నేను మీ గురించి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. ఆఫ్రికా నుండి ఇద్దరు బ్రదర్లు ఉన్నారు. వారు కొద్ది సంవత్సరాలు గురువులు కాబోతున్నారు. మిలిటరీ ఫార్మేషన్ నుండి వచ్చారు. వాళ్ళు పూణేలో ఉంటారు. కానీ మన సమయం వెచ్చించి నా యొక్క ప్రథమ కృతజ్ఞత బలి పూజలు చేసిన బ్రదర్స్ కి నా హృదయపూర్వక స్తోత్రాలు. థ్యాంక్ యూ డియర్ బ్రదర్స్. అదేవిధంగా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. సారీ, నేను రాసుకున్నాను, చదవలేదు. అదేవిధంగా ఈ పీఠాన్ని చక్కగా అలంకరించిన సిస్టర్స్ కి నా హృదయపూర్వక స్తోత్రాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. అదేవిధంగా నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. పెద్ద మనిషి చేసుకొని నన్ను మన్నిస్తారని నమ్ముతూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మీ అందరి గురించి నేను తప్పగా ప్రార్థిస్తాను. నా గురించి మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ అనగా నిత్య జీవములో నీ కృపను అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి ఆశీర్వదించుగాక. బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు మిళితమై ఉన్నది. మొదటిది బాధను పంచుకుందాం. మన మధ్యలో మన విచారణ గురువు ఫాదర్ కె జోసెఫ్ గారు ఎస్డిఎం సభకు చెందినటువంటి వారు 3 సంవత్సరముల కాలం పాటు మన మధ్యలో సేవ చేసి ఉన్నారు. ఇంతవరకు సభ గురువులు మన మధ్యకు వచ్చి సేవ చేసినటువంటి దాఖలు ఏమీ లేవు. ఇదే మొదటిసారి. అయినప్పటికీ కూడా ఫాదర్ కె జోసెఫ్, కోరం జోసెఫ్ గారు మన మధ్యలో ఉండి 3 సంవత్సరముల కాలం పాటు విచారణ గురువుగా బాధ్యతలు స్వీకరించి రేపు వీడుకొలుపు తీసుకుంటున్నారు.
మళ్ళీ రేపు వారి యొక్క సభకు వెళ్ళొస్తున్నారు కాబట్టి వారు చేసినటువంటి సేవ గుర్తుగా మనమందరము కూడా వారిని సన్మానించేటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది, మన సంఘం పైన ఉన్నది. సంవత్సరముల కాలం పాటు మనలందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించున్నారు కాబట్టి వారిని సాధారణంగా మరి శాల్వతో సన్మానించి వారిని అభినందించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓకే, రెడీ సార్, 1 సెకండ్. కోకిల సైతం గానం చేసిన వేళ, కొట్టేవారి కల తీరిన వేళ, కోహినూరు వజ్రంలా నిన్ను గురుత్వానికి అర్పించిన వేళ, కొట్టేవారి తొలి మెట్టు నువ్వు కట్టిన వేళ, ధర్మసాగర్ నుండి 11వ మేలైన కనికట్టివై మెరిసిన వేళ, పరలోకం సైతం పరవశించిన వేళ, ఈ సాయంకాలపు శుభములు ఈ దివ్య పూజా బలి ఇంత ఘనంగా నిర్వహించుకున్నటకు మంచి వాతావరణం, అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి ముందుగా మన అందరి తరపున వేలాది కృతజ్ఞతలు తెలియచేద్దాం. మన ధర్మసాగర్ నుండి 11వ గురుగా అభిషేకింపబడిన రెవరెంట్ ఫాదర్ కొట్టే సుధీర్ కుమార్ గారికి మన ధర్మసాగర్ సంఘం తరపున మరియు మన విచారణ గురువు తరపున, సంఘ పెద్దల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేద్దాం. ముందుగా మన నూతన గురువుని, మన విచారణ గురువు మరియు మన దేవాలయ సంఘ పెద్దలు ముందుకు వచ్చి గురువుని శాల్వాతో సత్కరించవలసిందిగా మనవి చేయించున్నాము. చేద్దాం. దేవాలయం నుండి మన నూతన గురువుకి ఒక బంగారు రింగును ప్రెజెంట్ చేస్తున్నారు మరియు వారికి శుభాభివందనలు తెలియజేస్తున్నారు. అందరూ గర్భనగరంతో అభినందనలు తెలియజేద్దాం. అలాగే నూతన గురువు యొక్క తల్లిదండ్రులు మన దేవాలయ సంఘ పెద్దలను శాల్వాతో సన్మానిస్తారు. అదేవిధంగా మన సిస్టర్స్ కూడా నూతన గురువుని సన్మానించడానికి ముందుకు వస్తున్నారు. నూతన గురువు యొక్క ప్రథమ దివ్య సమర్పణలో ఎంతో ప్రేమగా విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా నూతన గురువు యొక్క కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంకా మీద మనం చేయించున్నాము. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి,
యేసు పోలికలారా మా మంచి పునీతులారా, శ్రీ యేసు పోలికలారా, మా కొరకు ఎడతెగక ప్రార్థించుము. మా కొరకు ఎడతెగక ప్రార్థించుము. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకోనండి. సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకోనండి. నిర్మలమైన మాత మా కొరకు వేడుకోనండి. ప్రేమకు తగిన మాత మా కొరకు వేడుకోనండి. పునీత మిఖయేలు గారా మా కొరకు వేడుకోనండి. పునీత గాబ్రియేలు గారా మా కొరకు వేడుకోనండి. పునీత రఫయేలు గారా మా కొరకు వేడుకోనండి. సకల దేవదూతలారా మా కొరకు వేడుకోనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకోనండి. పునీత స్నాపక జ్వానేసు గారా మా కొరకు వేడుకోనండి. పునీత దీర్ఘదర్శులారా మా కొరకు వేడుకోనండి. సకల ప్రవక్తలారా మా కొరకు వేడుకోనండి. పునీత పేతురు గారా మా కొరకు వేడుకోనండి. పునీత పౌలు గారా మా కొరకు వేడుకోనండి. పునీత ఆంద్రేయ గారా మా కొరకు వేడుకోనండి. పునీత చిన్న యాకోబు గారా మా కొరకు వేడుకోనండి. పునీత యోహాను గారా మా కొరకు వేడుకోనండి. పునీత తోమాసు గారా మా కొరకు వేడుకోనండి. పునీత ఫిలిప్పు గారా మా కొరకు వేడుకోనండి. పునీత బర్తలోము గారా మా కొరకు వేడుకోనండి. పునీత మత్తయి గారా మా కొరకు వేడుకోనండి. పునీత సీమోను గారా మా కొరకు వేడుకోనండి. పునీత
విశ్వాసుగారా మా కొరకు వేడుకోనండి. పునీతలు కాగారా మా కొరకు వేడుకోనండి. పునీత మార్పుగారా మా కొరకు వేడుకోనండి. పునీత తిమోతి తితులారా మా కొరకు వేడుకోనండి. సకల సువార్తికులారా మా కొరకు వేడుకోనండి. సకల దేవుని శిష్యులారా